యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోని మార్కెల్ ప్రశంసలు కురిపించాడు. నితీష్ కుమార్ ఆల్రౌండ్ నైపుణ్యాలు అద్భుతమని, అతడి చేరికతో జట్టు మరింత వైవిధ్యంగా మారిందని కొనియాడాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఈ పేస్ ఆల్రౌండర్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని పేర్కొన్నాడు. తద్వారా ఆస్ట్రేలియాతో టెస్టులో నితీష్ కుమార్ అరంగేట్రం ఖాయమని పరోక్షంగా వెల్లడించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిన్స్ బృందంతో 5 టెస్టులు ఆడనుంది. అయితే పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. అతడి గైర్హాజరులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను ముందుకు నడిపించనున్నాడు. శుక్రవారం ఈ తొలి మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోని మార్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా, జట్టులో ఇప్పుడున్న యువ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి స్కిల్ అద్భుతం. ముఖ్యంగా మ్యాచ్ మొదటి 2 రోజుల ఆటలో అతడు కీలకం కానున్నాడని, వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయగల సత్తా నితీష్ కు సొంతం. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ జట్లు పేసర్లకు సహాయపడగల ఆల్రౌండర్లను కోరుకుంటుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా నితీష్ కుమార్ సేవలను ఎలా ఉపయోగించుకుంటాడనేది చూడాలి. ఈ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అందరినీ ఆకర్షించగల ఆటగాడు అనడంలో సందేహం లేదని నితీష్ పై మార్కెల్ ప్రశంసలు కురిపించాడు. ఇక శుభమన్ గిల్ గాయంపై కూడా స్పందించాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ కోలుకుంటున్నాడని, అయితే అతను తొలి టెస్టులు ఆడేది లేనిది మ్యాచ్ కు ముందు తెలియజేస్తామని మోని మార్కెల్ అన్నాడు.